సినిమాల్లో చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చూసాం, మాటలు లేని సినిమాలు చూసాం, మూకీ సినిమాలు చూసాం. కానీ ఫేస్లు కనిపించకుండా ఒక ఎమోషన్ని డ్రైవ్ చేయాలంటే అది మోస్ట్ రిస్కీ ఫ్యాక్టర్గా అనిపిస్తుంది. కానీ ఈ రిస్కీ ఫ్యాక్టర్ని అచీవ్ చేసి ప్రేక్షకుల ముందుకి చాలా ధైర్యంగా రాబోతున్న టీం ఇప్పుడు మనతో ఉంది, రారాజు. ఈ ట్రైలర్ చూసిన వాళ్ళంతా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలా చేసిన ప్రయోగానికి, చేసిన అటెంప్ట్కి ఒక సంగా ఆశ్చర్యపోతున్నారు. అట్ ద సేమ్ టైం అభినందనలు తెలుపుతున్నారు. కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళకున్న ఆ గట్ ఫీలింగ్ ఏంటి, ఈ సినిమాని ఇలాగే చేయాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారు? మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రతో పాటు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శివప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ అండి. నమస్కారం. నమస్తే అండి. సార్, మీరు మెలోడీ సాంగ్స్కి ఫేమస్ కదా. అసలు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీ మూవీ సినిమా హిట్ ఫ్లాప్స్ తీసి పక్కన పెడితే, ఆ సినిమా ఎంతవరకు రీచ్ అయింది పక్కన పెడితే, మీరు ఇచ్చిన మెలోడీస్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మెలోడీస్. నువ్విలా పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటున్నావు. పర్వాలేదనే పాట ఇప్పటికీ హంట్ చేస్తూనే ఉంటుంది. నిన్న మొన్న రిలీజ్ అయిన భైరవకంలో పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. సో మీకేంటి సడన్గా జానర్ మార్చారు? జానర్ మార్చడం అంటే ఇంట్రెస్టింగ్ జానర్ అండి. మధ్యలో మంచి మెలోడీలు రావాలన్నా కూడా ఒక క్రేజీ కాన్సెప్ట్ ఏదో ఒకటి కొత్తగా ఒకటి చేయాలి అండి. బికాస్ దీంట్లో ఉన్న సాంగ్ సిచ్యువేషన్ కానీ డిఫరెంట్గా ఉంది, కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. కాన్సెప్ట్ విన్నగానే నాకు నిజంగా అంటే టెన్షన్ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫైనల్గా నవ్వుకుంటాం. ఫైనల్గా ఒక కామెడీతో పాటు ఇంటెన్సిటీ ఉంటుంది కథలో అంతా. కరెక్ట్ నాకు ఒక 20 నిమిషాల్లో చెప్పేశారండి. లైన్ చెప్పగానే సూపర్ ఉంది, కాస్టింగ్ ఎవరు అన్నాను. ఎవరు అనగానే ఎవ్వరు లేరండి అన్నారు. అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు, అర్థం కాల. ఎవరు లేరంటే అంతేలేండి, కొత్త వాళ్ళతో చేస్తున్నారేమో, ఓకేలే. అయితే చెన్నై నుంచా ఎక్కడి నుంచి అండి ఏంటి అది అడుగుతుంటే, కాదండి ఎవరు కనిపించరు అన్నారు. కనిపించకపోవటం అంటే చైర్స్ టేబుల్స్ అంటే ఎలా తీస్తారు ఏంటి? కాన్సెప్ట్ చాలా బాగుంది. చెప్పిన విధానంలో చెప్తుంటే మనం ఊహించుకుంటాం, ఒక వ్యక్తిని ఆబ్వియస్గా ఊహించుకుంటాం కథలో. సో అలా అంత క్లారిటీగా చెప్పారు. సో చెప్పిన తర్వాత అడిగితే మళ్ళీ ఫోన్ చేసి క్లారిటీగా అడిగాను, కాదు సార్ కాస్టింగ్ ఎవరు కొత్త వాళ్ళకి వెళ్తున్నారా ఏంటి? కాదండి, ఇది ఎవరు కనిపించకుండా చేస్తున్నాం, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లాగా ఉంటుంది, సజెషన్స్ ఉంటాయి, ఇలా ఉంటుందండి. ఎమ్మటే కలిసాను, మళ్ళీ కలిసి కాదు సార్ అలా కాదు, నేను ఆలోచించాను దాని గురించి. అరే మంచి కాన్సెప్ట్ కదా, టైట్గా ప్లాన్ చేసుకున్నారు, దీనికి ఎవరు కనిపించకపోవటం ఎందుకు సార్? చేస్తున్నాము, కమిట్ అయ్యాము, సరే చేద్దాం అనుకున్నాము, బట్ ఇదేం ట్విస్ట్, ఎవరు కనిపించకపోవటము, ఉండాలి కొత్త వాళ్ళైనా సరే ఎవరో ఒకరిని పెట్టండి అది అంటే. అదే అంటే ఇంత ముందే చాలా గ్రౌండ్ వర్క్ చేశారు, నన్ను కన్విన్స్ చేస్తూ అన్నారు, కొత్త వాళ్ళైనా ఎవరినైనా పెడితే ఒక లిమిటేషన్ ఉంటుందండి, ఫియర్కైనా దేనికైనా. సో వాళ్ళ ఫేస్ల మీద ఆ ఎక్స్ప్రెషన్ వల్లనే పండుద్ది అనుకుంటాము. బట్ వై నాట్ మ్యూజిక్ వల్ల, చూపించే విధానం వల్ల, ఎఫెక్ట్స్ వల్ల, లైటింగ్ వల్ల, సో కథలోనే ఉంది మ్యాటర్. సో దాని నుంచే మనం డ్రైవ్ చేద్దాం ఇట్లా అనేసి దాన్ని కూడా ఒక సపరేట్ ఏమంటారు, ఇప్పుడు మ్యూజిక్కి ఒక ఇది ఉంటుంది, కెమెరాకు బాధ్యత మరింత పెరిగింది. డెఫినెట్గా పెరిగిందండి. బికాస్ అక్కడ ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్కి తగ్గట్టుగా కొన్నిసార్లు అక్కడ మ్యూజిక్ అవసరం లేదు కూడా కొన్ని దగ్గర. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే అండి, మనం మ్యూజిక్తో కొన్ని చూపించాల్సి వస్తుంది. టెన్షన్ కానివ్వండి, అతను హ్యాపీగా ఉన్నాడు, ఒక సీన్లో హ్యాపీగా జాలీగా ఉన్నాడు, జాలీగా బయట నుంచి వచ్చాడు, డ్రెస్అప్ అవుతున్నాడు బయటకు వెళ్ళడానికి ఎక్కడికో. సో అది కూడా ఒక మ్యూజిక్గా ఒక లిరికల్ చిన్నగా ఏమైనా వేసి చేస్తే కానీ అది ఫిల్ అవుతుంది. అండ్ అది నాకు బాగా నచ్చింది, ఛాలెంజింగ్ అనిపించింది, కొత్తగా ఉందండి. అంటే ఈ టైప్ ఆఫ్ ఇది అక్కడ ఆల్రెడీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక ఆబ్జెక్ట్ అనేది మనం దానికి ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడు లేరు కాబట్టి మనం దాన్ని ఎలాగైనా ఊహించుకోవచ్చు, అతను ఎంత హ్యాపీగా ఉన్నాడు ఏంటి అనేది మ్యూజిక్ లిమిటేషన్స్. అండ్ ఒక విధంగా మనం ఊహించుకుంటాం. ఆఫ్టర్ 5 minutes మూవీ తర్వాత ఆటోమేటిక్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. శివప్రసాద్ గారు, అంటే ప్రతి ఒక్క దర్శకుడికి మొదటి సినిమాతోనే ఐడెంటిటీ వస్తుంది. మీ సినిమా రిలీజ్ అవ్వకముందే మీకు ఐడెంటిటీ వచ్చింది మీరు చేసిన అటెంప్ట్ వల్ల. సో ఎవరో ఫేస్లు కనిపించకుండా సినిమా చేస్తారని ఒక ఐడెంటిటీ క్రియేట్ అయిపోయింది. కానీ ఫేసెస్ కనిపించలేదు, కానీ డైలాగ్స్ ఉంటాయా? డైలాగ్స్ ఉంటాయండి, డైలాగ్స్ నేరేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. డైలాగ్స్ ఉంటాయి. కనిపించకుండా నటించిన ఆ గొప్ప నటులు ఎవరండి? ఇప్పుడు నేను ఏలేండి పేర్లు చెప్పడానికి ఏం లేదు. కొత్త వాళ్ళేనా? అందరు కొత్త వాళ్ళండి.
కొత్త వాళ్ళే పాపం వాళ్ళకి అనిపించుంటుంది, ఫేస్ కనిపిస్తే బాగుండేది షూటింగ్లో ఉన్నప్పుడల్లా ఏంటిది పాపం ఫస్ట్ వాళ్ళు చాలా ట్రామాకు గురై ఉంటారు. అవునండి, డెఫినెట్లీ. వాళ్ళు స్టోరీ చెప్పగానే ఓకే చేసేద్దాం అన్న ఫీలింగ్ ఉన్నారు. సినిమా స్టోరీ అయిపోయిన తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత అరే మా ఫేసులు కనిపిస్తే బాగుండు అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. కానీ నేను వాళ్ళకి బిఫోరే చెప్పాను, మేము కథనమే ఇంపార్టెంట్ అనే తీస్తున్న సినిమా ఇది, మీ ఫేసులు కనిపించవు అని వాళ్ళకి అందరినీ. ఇప్పుడు ఈ మూవీలో 26 క్యారెక్టర్స్ అండి, 26 క్యారెక్టర్స్ కూడా ఎవరి ఫేస్ కనిపించదు. అందరికీ కూడా నేను చెప్పేసినప్పుడు ఒక ఆర్టిస్ట్కి బాధ కలిగింది నా ఫేస్ అంటే, ఎందుకంటే క్లోజ్ పెట్టు నాకు ఎన్ని క్లోజెస్ పడుతున్నాయి. ప్రతి ఆర్టిస్ట్కి ఈ లెక్కలు ఉంటాయి. క్లోజ్ పడిందా లేదా, లేకపోతే వైడ్లో ఉంచారా నన్ను, క్లోజ్ పడితే అతను ఆ రోజు ఆర్టిస్ట్గా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో మీరు అందరికీ ఈక్వల్గా ఎవరి ఫేస్లో కనిపించకుండా చేశారు. మళ్ళీ డైలీ బాధపడతారని ఆ బాధ ఏం లేకుండా చెప్పేశాను ముందే, నీకు క్లోజ్ పెట్టామా వైడ్లో పెట్టామా నీకు టెన్షన్ అవసరం లేదు, నువ్వు ఎలా చేసినా నువ్వు ఫ్లోలో వెళ్ళిపో, నేను తీయట్లేదు, నీ మొహం కనిపించట్లేదు అని అందరికి చెప్పేశాం. ఎలా హ్యాండిల్ చేశారు వీళ్ళందరూ ఎవరు అడగలేదా ఏంటి సార్ ఇది? ముందే చెప్పాను కదండి, 80% ఫేస్ బిఫోర్ మీరు అప్రోచ్ అయినప్పుడే ఒక రకమైన ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అయ్యారు అందరు, అదేంటి సార్ తీయటం ఎందుకు ఇంకా అన్నారు. తీయటం ఎందుకు అన్నారు అంటే, కథ చెప్పాలనుకుంటున్నాము, ఇక్కడ పెద్ద హీరోనా చిన్న హీరోనా లేకపోతే ఎవరనేది ఈ భాష ఆ భాష అనేది కాదు, కథని చెప్పాలనుకుంటున్నాం, అది ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ తీయాలనుకుంటున్నాం చెప్పి అందరినీ కన్విన్స్ చేశాకనే తీయటం జరిగిందండి. ఎందుకు ఇంత గట్టిగా ఇప్పుడు ఇదే 21 మంది అన్నారు కదా, 26 మంది మొహాలు చూపిస్తే కథలో ఏమైనా తేడా వస్తుంది? కథలో ఏం తేడా అండి, కథే ఇంపార్టెంట్ అనేది తేడా వస్తుంది. కథలో అంటే కథని చూపిస్తున్నాం కదా, కథని వినిపిస్తున్నాం, కథని చూపిస్తున్నాం. ఆడియన్స్ 26 మంది కనిపిస్తే ఈ కథ రిజల్ట్ ఏమైనా మారిద్దా? అంటే మనం అనుకున్న ఎక్స్పెరిమెంటల్ తీయలేం కదండి. కథ అయితే సర్వ్ అయింది కదా, సర్వ్ అవుతుంది. కానీ ఇప్పుడు మామూలుగా మీకు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, పాత రోత కొత్త వింత అని చెప్పేసి చిన్న ఎక్స్పెరిమెంటల్ ట్రై చేసాం అంతే. ఓకే, మీరు కథల్లో ఎక్స్పెరిమెంటల్ చేస్తారు, మీరు సినిమాని ఎక్స్పెరిమెంటల్గా చేస్తారు. కథని ఎక్స్పెరిమెంటల్ చేయడానికి ఏమి ఉండదండి, ఎందుకంటే ఏ సినిమాకైనా మూలం ఏంటంటే కథే ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని ఏం తీసినా ఎలా తీసినా అంటే కథని బేస్ చేసుకుని, అంటే ఇప్పుడు మనం ఫార్మేట్ కథలు కాకుండా మనకి అప్పుడప్పుడు కొన్ని కథలు, ఇప్పుడు మనకి కంచరపాలెం లాంటి కథలు అప్పుడప్పుడు సర్వ్ అవుతుంటాయి. అలాంటి కథలు చూసినప్పుడు కథని ఇలా కూడా చెప్పొచ్చా అనే ఒక ఫీల్ కలుగుద్ది. లేకపోతే ఎక్స్ట్రా హీరోయిజం ఉన్న క్యారెక్టర్స్ RRR కానీ బాహుబలి చూస్తున్నప్పుడు మనం ఆడియన్స్గా 100% సాటిస్ఫై అవుతాం, అంటే కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. ఇంత బాగా చెప్పొచ్చా కథలు అనిపిస్తాయి. కానీ ఇప్పుడు మీరు తీసుకున్న ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ఇప్పుడు ఎలా ఉందంటే, మాకు మీరు చెప్పింది తర్వాత అసలు ఏం చేశాడో చూద్దాం అన్న క్యూరియాసిటీ మాత్రం కలిగింది. చాలండి నాకు అది అదైతే కలిగింది నాకు. చాలు అది కొత్త వాళ్ళతో చేస్తే మేబీ కలగవచ్చు కలగకపోవచ్చు. సో మీ పర్పస్ అదేనా? అంతే అండి. ఇప్పుడు మీకు ఏదైతే క్యూరియాసిటీ ఉందో అలాగే అసలు ఏం చేశాడో చూద్దాం అనే ఒక ఇంట్రెస్ట్ అయితే, ఏం చేశాడో చూద్దాం అనేవాళ్ళు ఉన్నారు, అసలు ఎలా చేశాడో చూద్దాం అనేవాళ్ళు ఉన్నారు, అసలు ఎందుకు చేశాడో చూద్దాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చేశాడో చూద్దాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎలా చేశాడో చూద్దాం, మేము అక్కడే ఆగిపోయాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అన్నారు కదా కథ హీరోయిన్ అండి. నా మూవీలో అంటే ఈ రారాజా మూవీలో కథే హీరో అండి, కథే హీరోయిన్ అండి. కథే హీరో కదా, కథలో పాత్రలు ఉండాలి కదా. పాత్రలతో కథనమే హీరో హీరోయిన్స్ అంటున్నానండి. కథనమే హీరో హీరోయిన్స్, రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా కథే మూలం అన్న కాన్సెప్ట్లో తీసిన సినిమా అండి. డ్యూయెట్స్ ఉంటాయా? ఉన్నాయండి. దీంట్లో మీకు నేను చెప్తున్నాను, లవ్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మేము కనెక్ట్ అయ్యే ఫేసెస్ మాత్రం కనపడవు. ఎందుకు కనపడవు? ఫేసెస్ కనపడవు, బట్ ఏంటంటే ఎక్కడ కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ మిస్ అవ్వరు. సార్ ఏంటి సార్ ఈ సినిమా రికార్డింగ్ మీ దగ్గరికి వచ్చి ఉంటుంది కదా, మొత్తం ఫుటేజ్ మొత్తం? అవునండి, ఎక్కువ టైమ్స్ చూసే మీ ప్రొఫెషన్లోనే ఉంది. అవును. సో ఏంటి ఆడియన్గా మీ రియాక్షన్ ఏంటి, టెక్నీషియన్గా పక్కన పెట్టి? అదే అండి, బాగా నేను ఆయన ఫస్ట్ చెప్పిన దానికి నేను ఉంటే బాగుండు, కన్ఫామ్గా కాస్టింగ్ లేకపోతే ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా కనిపిస్తాయి, ఒకళ్ళు ఎక్స్ప్రెషన్ బట్టే మ్యూజిక్ వస్తుంది, ఇలాంటి ఫిక్స్ అయి ఉన్నాం. కానీ ఎప్పుడైతే వచ్చిందో ఐ ఫెల్ట్ హ్యాపీ అండి. మీకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలే? డిఫరెన్స్ లేదు, 100% డిఫరెన్స్ లేదు. కథ క్యారీ అయిపోతుంది, కొత్తగా ఉంది 100%, అండ్ కథ క్యారీ అవుతుంది. కథ పరంగా ఎక్కడ డిఫరెన్స్ లేదు. ఇది తెలియలేదనో, కన్ఫ్యూజన్లోనో
లేకపోతే ఇది ఎవరు, ఈ డైలాగ్ ఎవరిది, ఆ సెక్షన్ లేదు. అంటే మనకి ఒక 2 decades బ్యాక్ వెళ్తే రేడియోలో నాటకాలు వినేవాళ్ళు, వాళ్ళ ఫేసెస్ తెలిసే కదా, కానీ ఎమోషన్ కనెక్ట్ అయ్యేది. ఎగ్జాక్ట్ డైలాగ్స్ త్రూ వినేవాళ్ళం, వాళ్ళ ఫన్ కనెక్ట్ అయ్యేది, వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి ఎవ్రీ సండే మధ్యాహ్నం పూట ఒక నాటకం వినేవాళ్ళం రేడియోలో. అప్పుడు ఆ ఫేస్లు ఏం తెలిసే కాదు. చాలా మంది క్యారెక్టర్స్ని కొన్ని డికేట్స్ పాటు వాళ్ళ మొహాలు తెలియకుండానే ఇష్టపడ్డాం. సో నౌ మళ్ళీ రీసైకిల్ చేస్తున్నట్టున్నారు మీరు. అంటే ఎగ్జాక్ట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అదే అండి. ఇప్పుడు ఎవరిని ఇక్కడ ఉద్దేశించి కాదు లేండి, కానీ చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఇంతకుముందు బేస్ చేసుకుని డెఫినెట్గా ఈ హీరో ఉన్నాడు రా సినిమాకి వెళ్ళాలి, ఇంతకుముందు సినిమాకి వెళ్ళాలి, చిన్న హీరో అయినా పెద్ద హీరోయినా వాళ్ళని బేస్ చేసుకొని అరే ఈ హీరో ఉన్నాడు రా సినిమాలో, ఈ హీరోయిన్ ఉంది రా సినిమాలో అని సినిమాకి వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఏ రేంజ్ హీరో అయినా ఏ భాష అయినా అండి సినిమా స్టోరీ బాగుంటేనే సెకండ్ డే సినిమాకి వెళ్తున్నారు. కానీ ఫేస్ అనేది అట్రాక్షన్ కదా సార్. ఇప్పుడే మీరు అన్నారు కదా సార్, అప్పుడెప్పుడు నాటకం వినేవాళ్ళు. అవును, కానీ ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు అంటే స్టార్ సినిమాలు చూస్తే సార్ అందులో కథ ఉండాలి, హీరోయిజం ఉండాలి, అలాంటి సినిమాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు చెప్పిన హర్రర్ బ్యాక్డ్రాప్కి మీరు కొత్త వాళ్ళతో చేయటం కంటే ఇలా ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది ఏంటి, ఒకసారి చేసి చూద్దాం మీ కన్వెన్షన్తో చేశారు. నా ఒపీనియన్ ఒకటే అండి, కథనే అన్నిటికీ మూలం అన్న తీసిన ఒకే ఒక కాన్సెప్ట్ తీసిన ఎక్స్పెరిమెంటల్ అండి. ఓకే, కథ నడిపిస్తుంది, కథ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది. శివప్రసాద్ గారు ఒక బుక్ ప్రింట్ చేయొచ్చు, అది కథ అమ్మటమే, కథని చేయటం. చదువుకునే ఆడియన్ తన ఊహాశక్తిని బట్టి ఆ క్యారెక్టర్లని ఆ విజువలైజ్ చేసుకుంటాడు. నాటకం ఉంటుంది, రేడియో నాటకాలు వాళ్ళ డైలాగ్స్, వాళ్ళ డైలాగ్ డెలివరీని బట్టి క్యారెక్టర్స్ని ఊహించుకుంటాం. అది కొన్ని ఒక 2-3 decades అవన్నీ మనం రేడియోతోనే కనెక్ట్ అయ్యేవాళ్ళం. వార్తలు, నాటకాలు అన్నీ రేడియో నుంచే వినేవాళ్ళం. వాళ్ళ ఫేసెస్ మనకి తెలిసే కాదు, కానీ మనం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీరు అలాంటి ప్రయోగానికి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు కదా. ఎందుకు మీకు ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడ, అంటే ఇలా చేయాలని వచ్చారా, లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల ఇలా తయారయ్యారా? అసలు యాక్చువల్గా నేను మాతృ సినిమాతో ప్రొడ్యూసర్గా చేశానండి. ఆ తర్వాత చిన్న థాట్ వల్ల వచ్చిన సినిమా ఇది, అంతే. వాంటెడ్గా ఏదో ప్లాన్ ప్రకారం ఏదో మాస్టర్ ప్లానింగ్తో ఏమి ప్లానింగ్ అని కాదు, ఇలా చేద్దాం అన్న ఆలోచన ఎక్కడి నుంచి మొదలైందని, ఎక్కడో ట్రిగ్ అయింది కదా. ట్రిగ్ ఏం లేదు, మాతృ సినిమా చేసేటప్పుడు ఎవరు ఆర్టిస్ట్ టైంకి రాలేదండి, చాలా డిలే అయిపోయినట్టుంది. సరే అప్పుడు ఆలోచన వచ్చినట్టుంది, అసలు ఆర్టిస్టులు లేకుండానే చేస్తే కాన్సెప్టే ఉంది కదా అనేసి. అవునా? చాచా అలా ఏం లేదండి, అలా ఏం లేదు. అలా అయితే టోటల్ క్రెడిట్ ఆర్టిస్ట్కి ఇవ్వాలి. చాచా అలా ఏం లేదండి. నేను ప్రతి ఇంటర్వ్యూలో కానివ్వండి ఎవరు అడిగినా నేను ఫస్ట్ చెప్పే సమాధానం ఏంటంటే, నా అంతలు నేను వాంటెడ్గా రాసుకున్న స్టోరీ, కానీ నాకంటే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సింది డిఓపి రాహుల్ శ్రీవాస్తవ్ గారికి, మన శేఖర్ చంద్ర గారికి. నేను ఆలోచన ఇచ్చాను కానీ దానికి ప్రాణం పోసింది మాత్రం వీళ్ళిద్దరండి. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్టిస్ట్ మాట్లాడుతుంటే డైలాగు వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అయినప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద పని ఉండదు. సో కానీ ఇక్కడ ఎవ్రీ మినిట్ ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అదే అంటున్నాండి, నాది ఆలోచన, కానీ ఇంప్లిమెంటేషన్ అయినా సినిమాకి ప్రాణం పోసింది మాత్రం వీళ్ళిద్దరండి. వాళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాతనే ఆ క్రెడిట్ నాకు వస్తుంది. ఫస్ట్ మాత్రం డెఫినెట్గా వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిందే. ఓకే, ఏంటి రారాజు ఏం చేయబోతున్నాడు? మాకు హర్రర్ రారాజా అండి, రారాజు సార్ ఏం చేయబోతున్నాడు? అన్నీ ఇప్పుడు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి అయితే వస్తాడో ఫుల్గా సాటిస్ఫై అయ్యి వెళ్తాడు. లవ్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. ఫుల్ ప్యాకేజ్ మూవీ. మీకు ఎలా అనిపించింది? బాగుందండి, ఇంట్రెస్టింగ్. ఫస్ట్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే, ఫేస్లు కనిపిపోతే కాన్సెప్ట్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫేస్లు కనిపిపోతే కొంతమందికి ఉండొచ్చు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళు, బట్ నాకు బోర్ కొడుతుందేమో అనిపించింది. అంటే ఫేస్లు కనిపించకుండా ఎలా చూపిస్తారు ఏంటి, బోర్ కొడుతుందేమో అని. బట్ బోర్ అయితే కొట్టలేదండి, ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ అదే మ్యూజికల్లీ నా పరంగా బాగా స్కోప్ ఉంది. అంటే ఫ్రీడమ్ తీసుకోవచ్చు కొన్ని ప్లేసెస్లో, ఫేస్లు కనిపించవు, ఆ బాడీ లాంగ్వేజ్ కనిపించదు కాబట్టి అదొక అడ్వాంటేజ్ కూడా అయిందండి. సో దానివల్ల డేస్లో లిమిట్, ఇతను ఎక్కడ అతను ఇలా ఉంటాడా, ఇంగ్లీష్ అతనా అంటే ఇట్ ఈస్ లైక్ ప్యూర్ అండ్ సోల్ఫుల్లీ ఎమోషనల్ ఇస్ డ్రివెన్, ఫియర్, ఎమోషన్, లాఫ్టర్ ఇవి ఉంటాయి. బట్
మనది మనం ఊహించుకుంటాము అండ్ సజెషన్స్ ఉంటాయి. అతని ఎమోషన్స్ మీకు క్లియర్గా సినిమాలో, అదే మ్యాజిక్, ఆయన చేసిన మ్యాజిక్ ఏంటంటే గొప్పతనం, సినిమాలో ఎమోషన్ క్లియర్గా కనిపిస్తుంది, ఫేస్ కనిపించదు. టెన్షన్ కనిపిస్తుంది విపరీతంగా, ఫేస్ కనిపించదు. ఓకే. యాక్చువల్గా మనకి శివ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు స్టడీ క్యామ్ని వాడేవాళ్ళు కాదు. స్టడీ క్యామ్ అంటే మనకి ఏ విజువల్ అయినా సరే షేక్ అయితే అది ఫండమెంటల్ రాంగ్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్టడీ క్యామ్స్ని వాడటం స్టార్ట్ చేసాం. ఎందుకంటే శివ సినిమాలో చేంజింగ్స్ అన్నీ మోర్ రియలిస్టిక్గా రావడానికి రామ్ గోపాల్ వర్మ తన తొలి సినిమాలో వాడిన స్టడీ క్యామ్సే కారణం. సో ఎనీ ఎక్స్పెరిమెంట్ అనేది కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది డెఫినెట్ ఆడియన్స్ని. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం చూడాలి. కానీ సార్ ఒకటి అర్థమైంది ఏంటంటే మీ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఒక ఫేస్లు కనపడవు అంతే. సో ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది. ఆ కొత్త ఎక్స్పీరియన్స్ 10 minutesగా మనకు అలవాటు అయిపోయింది. 11th minute నుంచి వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు ఈ కథకి? డైలాగులు, కథ, కన్వర్సేషను, హీరో హీరోయిన్ మధ్య కన్వర్సేషను, స్టోరీ, మనం చెప్పే విధానం కరెక్ట్ అవుతూనే ఉంటారండి. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా. నేను మీకు చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా ఆడియన్స్ అనేవాళ్ళు ఎంగేజ్ మిస్ అవ్వరండి. స్టోరీకి ఎంగేజ్ మిస్ అవ్వడు, అది కంటిన్యూటీగా వెళ్ళిపోతుంది. ఆర్టిస్టుల మీద కోపం ఏం లేదుగా? ఎవరి మీద లేదండి, ఎవరి మీద లేదు. సో ఏంటి మీకు సినిమా తీసిన తర్వాత ఒక కాన్సెప్ట్ ఆన్ పేపర్ అనుకోవటం వేరు సార్, కానీ దాన్ని విజువల్గా ట్రాన్స్ఫార్మ్ చేయటం వేరు. ఆ తర్వాత ఇప్పుడు రిలీజ్కి వచ్చేటప్పుడు చాలా దశల్లో మీ కాన్సెప్ట్ డెవలప్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు డైల్యూట్ అవుతూ కూడా ఉంటుంది. రెండూ జరగవచ్చు ఈ ప్రాసెస్లో. కానీ ఫైనల్గా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సో మీ టీంలో కానీ సినిమా చూసిన వాళ్ళ నుంచి కానీ ఎవరికైనా చూపించారు అసలు సినిమా? మన ఫస్ట్ భరద్వాజ గారు, జేడి చక్రవర్తి గారు కూడా భరద్వాజ గారు చూసారండి, కమాడి భరద్వాజ గారు చూశారు. చూసి అసలు ఏంటి ధైర్యం, నీ ధైర్యం అసలు అలా ఎలా తీసావు ప్రసాద్ అని అడిగారు. ఆయన సారీ చెప్పేంత వరకు నాకు కూడా తెలియదండి. 1971లో డ్యూయల్ అని స్పీల్బర్గ్ తీశారంట మూవీ. దాంట్లో కూడా అలాగే ట్రక్ ఉంటుంది, కార్ ఉంటుంది, ఇవి తప్ప ఏముండదు ప్రసాద్ అంటే, లేదు సార్ నాకు కూడా ఐడియా లేదు, నేను చూడలేదని చెప్పాను సార్ కూడా. చాలా బాగుంది ప్రయత్నం, మంచిగా ఆడాలని కోరుకుంటున్నానని చెప్పారు సార్ కూడా. చాలా బాగుందని అప్రిషియేట్ చేశారండి. వీళ్ళన్నిటికంటే ముందు మనకు సెన్సార్ వాళ్ళు ఫైనల్ జడ్జ్ అండి. అంటే ఫైనల్ జడ్జి సెన్సార్ వాళ్ళు అంటే ఫ్రెష్గా చూస్తారు సినిమా, వాళ్ళు ఫ్రెష్గా చూసిస్తారండి. ఫైనల్ జడ్జి ఎనీ కాస్ట్ ఫైనల్ జడ్జి అనేవాళ్ళు ఆడియన్సే, ప్రేక్షక దేవుళ్ళే ఆడియన్స్, వాళ్ళే ఏం చేసినా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు మాత్రం చూసి 10 minutes మాట్లాడారండి. వాళ్ళు ఏ హర్రర్ మూవీకైనా, ఏ మూవీకి అంటే అడల్ట్ ఏమైనా ఉన్నా, హర్రర్ ఏమైనా ఉన్నా ఏ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ హర్రర్ మూవీ అని చెప్పినా, థ్రిల్లర్ మూవీ అని చెప్పినా కూడా UBA సర్టిఫికేట్ ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారండి. అసలు ఎలా వచ్చింది థాట్, బాగా చేశారు, చాలా బాగా వచ్చిందని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. తర్వాత జేడి చక్రవర్తి గారు, మొన్న కలిసి జేడి చక్రవర్తి గారు కూడా అదే అప్రిషియేట్ చేశారు. షాక్ అయ్యారు అసలు ఆయన, అదేంటి అలా ఎలా తీసావు అసలు, ఒక 5 minutes ట్రైలర్ చూడడానికే చాలా ఇంకొకసేపు తర్వాత కనిపిస్తుందేమో, ఇంకొకసేపు తర్వాత కనిపిస్తేమో అనే ఆలోచన ఉంది, చాలా బాగా తీశారు అని ఆయన కూడా అప్రిషియేట్ చేశారండి. అందరూ కూడా ఇప్పటివరకు అయితే మెచ్చుకోవాల్సింది ఆడియన్సే, కానీ ఇప్పుడు కలిసిన వాళ్ళందరూ మాత్రం బాగానే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారండి. సూపర్ సార్. మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్స్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఎందుకంటే చాలా సూపర్ హిట్ సాంగ్స్ మీ ఖాతాలో ఉన్నప్పటికీ కూడా కాంబినేషన్ వైజ్ కానీ లేకపోతే ఎక్కడో శేఖర్ చంద్ర కొంత ఏదో ఒక లిమిటేషన్స్లో వర్క్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మీకున్న సక్సెస్కి మీకున్న ఇమేజ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అవును. ఏంటి, ఎలా చూస్తారు దీన్ని? ఐ డోంట్ నో అండి. అంటే నాకు తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే చెప్తూ ఉంటారు ఇట్లా యూ కెన్ డూ మోర్ బెటర్ బిగ్ మూవీస్ అది ఇది అనేసి. బట్ ఎక్కడో ఐ ఫీల్ దట్ ఇలాంటి కాన్సెప్ట్స్, ఇట్లాంటి లవ్ స్టోరీస్ కానీ కొత్త నేను మిస్ అవుతానేమో, ఇవి ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఐఎమ్ డూయింగ్ ఫైన్. 100% మీరు అన్నట్టు ఐ హ్యావ్ టు ట్రై మోర్ ఫర్ బిగ్ ఫిలిమ్స్. అట్లా ఇంకా వెళ్తే ఇంకా బాగుంటుంది, రీచ్ ఈజీగా ఉంటుంది, రీచ్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ప్రతి పబ్లోనే ప్లే అవుతాయి, తెలుసా మీకు ఆ విషయం? చెప్తారు ఇప్పుడు. అవునా సార్? ఎలా అంటే
పబ్బుల్లో వస్తున్నాయి అండి. అవును, పాడుతూ ఉంటారు. రీసెంట్ గా ఇది నా వల్ల కాదే బొమ్మ అది ప్లే అయిందని చెప్పారు. తర్వాత మొన్న పండక్కి పల్లెటూరులో కోడి పందాల దగ్గర అంతా గుమ్మా నా పాదం మొప్పగా అది అంబాజీపేట మేనేజ్మెంట్ చాలా మంది నాకు ఎవ్రీ మూవీలో ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్, ఒక మెలోడీ సాంగ్, అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఒకటి మీ దగ్గర నుంచి డెలివరీ అవుతూనే ఉంది కాన్స్టెంట్గా. అవును. సో కానీ శేఖర్ చంద్ర అంటే ఎస్ అండి, ఐ ఫీల్ దట్ ఇంకొంచెం గేరప్ అవ్వాలి, కొంచెం ఒళ్ళు బతకం కూడా వదులుకోవాలి 100%. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, నేను ఒక టైప్ ఆఫ్ ఇది నైస్, దీంట్లో ఇలా ఒక మెలడీ సాంగ్ వస్తుంది, సో అవి నేను ఎక్కువ చూసుకుంటున్నాను. నా ఫియర్ ఏంటంటే ఓకే వెన్ ఐ గోయింగ్ టు కమర్షియల్ దాంట్లోకి వెళ్ళిపోతే వాట్ ఈస్ మై మార్క్. సార్ మీకు చెప్పనా, మీరు డెలివరీ చేసిన ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి పాట ఏదైనా ఒక స్టార్ హీరోకి పడి ఉంటే యూ విల్ బి ద టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. జస్ట్ మీ ఎఫర్ట్స్ కాదు, మీ సాంగ్ ఆ ప్లేసెస్ ఏదైనా ఒక స్టార్ హీరోకి పడి ఉంటే అది మీకు 100 millions 200 millions అనేది జస్ట్ లైక్ దట్ వచ్చేస్తాయి. కష్టపడతాం కూడా హ్యాపీగా. అప్పుడు 50% అంటే రెండు విధాలుగా ఉంటాయి, దానికి తగ్గట్టుగా కృషి అది ఉంటుంది. బట్ సాంగ్ రీచబిలిటీ నేను చెప్తున్నాను, ఇప్పుడు 100% ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఫర్ ద సాంగ్ టు రీచ్. సాంగ్ వింటేనే రీచ్ అవ్వాలి, ఇట్లా ఉంటాయి కొన్ని. సో అప్పుడైతే హీరో విల్ క్యారీ హాఫ్ ద థింగ్ అనమాట. మీరు అన్నట్టు 100% అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు నాది ఎలా ఉంటుందంటే అండి, ఇవాళ ఏమన్నా సాంగ్ నేను కంపోజ్ చేస్తుంటే నేను ప్రపంచం మర్చిపోతా. ఓకే. సో నేను నిన్నటిది మర్చిపోతా, నిన్న నేను విన్న ఒక ఫేవరెట్ సాంగ్ మర్చిపోతాను, ఇవాళే ఉంటుంది. నిన్న నేను 1 week బిఫోర్ నేను కంపోజ్ చేసిందే నా లిరిక్ నాకు గుర్తుండదు, ట్యూన్ అంతా గుర్తుంటుంది. బట్ ఐ విల్ బీ కంప్లీట్లీ ఇన్ టు దిస్, ఈ వరల్డ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మా 2 moviesలో కలిపి 5 songs ఇచ్చారండి. ఆ 5 songs కూడా ఏ ఒక్క సాంగ్ కూడా మార్క్ చేయడానికి లేదు అసలు. ఎగ్జాక్ట్లీ సార్, అంటే హిట్స్ ఇవ్వటమే సార్, కాన్స్టెంట్గా ఉంటాయి ఆయనకి హిట్స్. చాలా అంటే ఈ సినిమాలో బాగా చేశాడు, ఈ సినిమాలో ఓ సాంగ్ మిస్ అయింది అంటానికి లేదు. అంటే మాకు అనిపిస్తుంది సినిమా ఒక్కోసారి ఆడిద్ది అనుకున్నట్టు ఆడకపోయిద్ది, బట్ ఈయన సాంగ్ మాత్రం ఆడియన్స్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుద్ది. అరే ఈ సాంగ్ ఉన్న సినిమా, ఈ సాంగ్ నువ్వు ఇలా సాంగ్స్ ఎప్పటికీ వింటుంటాం సార్. పర్వాలేదు అనే సాంగ్ అసలు ఎంత మంచి మెలోడీస్, అంటే ఈజీగా పాడుకోవచ్చు ఆయన పాటలను. ఇప్పుడు రారాజాలో కూడా మేము సాంగ్ మీ ఇద్దరం కలిసి రాసుకున్నాం అండి సాంగ్. నాకేమో పెళ్ళి అయిందని చెప్పి అసలు పెన్ను లేదు, పేపర్ లేదు, అది ట్యూన్ అనిపిస్తున్నారు, మీ ఇద్దరం కూర్చొని గుడ్ థింగ్ ఏంటంటే సార్, మీరు ఇలాంటి కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్కి అవైలబుల్గా ఉండటం అనేది దీనివల్ల జరిగిన ఒక మంచి విషయం. అయితే అదే అండి, మీరు మీ సాంగ్స్ అన్ని ఏదైనా ప్రాపర్గా ఒక ప్రాపర్ హీరోస్ కానీ పడి ఉంటాయి మీ హిట్ అయిన సాంగ్స్ అన్ని, ఆ రీచ్ కానీ మీ రేంజ్ కానీ వేరే రకంగా వేరే వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండస్ట్రీగా ఉండేవాళ్ళు. డెఫినెట్గా మీరు అన్నట్టు ఇంకా కృషి చేయాలి. ఐ హ్యావ్ టు ట్రై మోర్ ఫర్ దట్. సో ఇంట్రావర్ట్ సార్ మీరు, కలవరా త్వరగా ఎవరిలో? 2 types అండి. సమ్ టైమ్స్ అసలు కలవను, ఒకసారి కలిసానంటే ఐ గెట్ మోర్ జెల్లింగ్ అట్లా ఉంటుంది. మా ఇద్దరు బాగా అటాచ్మెంట్, అనుకున్న సాంగ్ అనుకున్న స్టోరీ అనుకున్నా. సో ఇట్లా కొత్త కాన్సెప్ట్స్ ఇట్లా వస్తే ఐ ఎంజాయ్ అండి. ఆ కాన్సెప్ట్లో ఓకే ఇలాంటి సాంగ్ క్రియేట్ చేయొచ్చు, ఏదో ఒకటి డమ్మీ లిరిక్ వస్తుంది, అది వేద్దాము. సో కలిసి కూర్చొని చేసుకోవడం, ఇది ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. మార్కెటింగ్ సాంగ్ని మార్కెట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద మీరు ఏమన్నా ఇప్పుడు అనిరుద్ధ్ కానీ మిగతా ఎనీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ సాంగ్ వాళ్ళు విపరీతంగా ప్రమోట్ చేస్తారు. కానీ మీ సాంగ్ ఏంటంటే ఆర్గానిక్గా వెళ్తుంటుంది, ఆడియన్స్ టు ఆడియన్స్ అలా వెళ్ళటమే కానీ ఎక్స్టర్నల్ పుష్ ఏది కనిపించదు. అవునండి, ఎక్స్ట్రా పుష్ అనేది తక్కువే అండి నా సైడ్. అంటే బేసిక్గా ఇప్పుడు నేను చేసిన ఏ సాంగ్స్ అయినా రీసెంట్లీ నాకు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అండి, సవారీ అని ఒక మూవీ, దోస్తులందరికీ దావత్ ఇస్తా అదొక సాంగ్, ఉండి పోవను విలా అని ఒక 2 songs బాగా హిట్ అయింది. సో వాటికి బేసిక్గా ప్రమోషన్ అది ఏం లేదండి. అవి టిక్టాక్ ఉండేది అప్పుడు. టిక్టాక్లో విపరీతంగా రీల్స్, అవి లక్షల రీల్స్లోకి వెళ్ళి అప్పుడు యూట్యూబ్లో వ్యూస్ పెరిగినాయి, రీడైరెక్ట్ అయింది. సో అది నాకు ఒక విచిత్రం అనమాట. అప్పటి వరకు సిడీస్ వేరేగా ఉండేది. ఎప్పుడైతే ఇలా అయిందో, ఇలా సాంగ్స్ హిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నౌ ఇట్స్ లైక్ ఇన్స్టా రీల్స్. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది, బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే,
ఎన్ని లక్షల మంది రీల్స్ ఇలా పెట్టి బాగుంటుంది నవ్వుతూ రకరకాలుగా చేశారు. సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్ అండి. ఇలా ఇన్స్టాలో అయిన తర్వాత యూట్యూబ్లో విపరీతంగా వ్యూస్ రావటం, సినిమా గురించి తెలియటము. చాలా మంది ఆడియన్స్కి సార్ మీ పాట తెలుసు, మీ ఫేస్ తెలియదు సార్. తెలియదండి. 100%. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంత డిజిటల్ ఎరాలో అసలు ఎవరెవరో కూడా అంటే నోబడీస్ కూడా స్టార్స్ అయిపోతున్న ఈ ఎరాలో మీ సాంగ్ తెలుస్తుంది కానీ మీరు తెలియదు. నా పక్కనే ప్లే అవుతా ఉంటాయండి నా సాంగ్స్, అప్పుడప్పుడు పక్కన ప్లే అవుతా ఉంటాయి. మొత్తం మార్చేశారు. బికాస్ వన్ థింగ్ మీరు ఇందాక అన్నట్టు ఐఎమ్ వెరీ షై అండి, ఐఎమ్ వెరీ షై పర్సన్ అండ్ ఇమీడియట్గా అంటే నేను అంత ఓపెన్ అవ్వలేను. సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ. సో ఇలా ఇంటర్వ్యూస్ కూడా లాస్ట్ టైం కూడా శివప్రసాద్ గారు ప్లాన్ చేసినప్పుడు మీరు మాట్లాడండి సార్, మీరు ఉన్నారు కదా, నేను ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి. లేదండి, ఇప్పుడు శేఖర్ చంద్ర గారు మారిపోయారు. ఆయన మాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మాత్రమే మాట్లాడగలుగుతున్నారు దాన్ని. సో ఆల్ ద బెస్ట్ సార్. సార్ మీ మూవీ ఎంత నమ్మకంతో తీశారో ఆ నమ్మకాన్ని ఆడియన్స్ నిలబెట్టాలని సార్ కాస్త కనిపిస్తుండండి, మీడియా ముందుకు వస్తుండండి, మీ సాంగ్స్ గురించి మేము మీకు వెంటబడతాం ఈ రోజు నుంచి. డెఫినెట్ గా సార్ పందా మార్చేశారు ఇప్పటి నుంచి. డెఫినెట్ గా ఇంకా ఆడియన్స్ లో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.